క్రీస్తునామమున శుభవందనాలు. మరి క్రైస్తవాత్మీయ జీవితంలో మనం ఎదగాలంటే ఇతరులను దీవించాలి. యోబు ఏం చేసిండు? ఇతరులను దీవించినప్పుడే అతనికి మెండైన దీవెనలు వచ్చినాయి. మరి చూడండి, ఇప్పుడు మీ ప్రార్థనలో కుటుంబ క్షేమం కోసం ప్రార్థన చేసుకున్నాం, సంఘక్షేమం కోసం, మన స్నేహితుల క్షేమం కోసం. అలాగే ఈ ప్రపంచంలో జరుగుతున్న వార్, అది డేంజరస్ వార్. అంటే చెప్పలేనంత, అసలు ఒక బిల్డింగ్ కొలాప్స్ అయిపోతే ఎంతోమంది శవాలు అసలు గుర్తుపట్టలేకపోతున్నారు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇతరుల క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే డబుల్ బ్లెస్సింగ్స్, మనకు రెండింతల ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలంటే ఇతరుల క్షేమం కోసం ప్రార్థన చేయాలి. అబ్రహాం ఏం చేసాడు? దేవదూతలు వచ్చి, దేవుడు ఏం చెప్తాడు? అక్కడ సొదొమ గొమొర్రా నాశనం అవుతుంది, లోతు క్షేమం కోసం ప్రార్థన చేయమన్నప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ఎలా ప్రార్థన చేస్తాడు? కాన్సన్ట్రేషన్గా, ఏకాగ్రతతో ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనతోటి 2 దేవదూతలు వచ్చి లోతును రక్షిస్తాయి. సొదొమ గొమొర్రా నుండి రక్షింపబడతాడు. మరి అబ్రహాం ఉన్నది ఇక్కడ కానాను చేరుకునే ఉంటాడు ఆ సమయంలో. ఇక్కడ అబ్రహాంకి ఏం చెప్తారు దేవదూతలు? నీకు వచ్చే సంవత్సరం కొడుకు పుట్టుతున్నాడు అనే సమాచారం చెప్పి సొదొమ గొమొర్రా నాశనం అవుతుంది. కాబట్టి ఈ క్రైస్తవాత్మ జీవితంలో మనము ఇంత దూరం, యేసయ్య పుట్టిన దేశానికి ఇంత దూరం ఉన్నప్పటికీ మనం అక్కడ నశించిపోతున్న ఆత్మల క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే అబ్రహాం ప్రార్థన విని లోతును, 2 కూతుళ్లను రక్షణలోకి వచ్చారు. అదేవిధంగా మీ ప్రార్థన, నా ప్రార్థన, మీ ప్రార్థన టీం అందరూ, మీ ఉపవాస ప్రార్థనలు అందరం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మన ప్రార్థన ద్వారా ఒక 2 రక్షింపబడ్డా చాలు, ఒక 10 మంది రక్షింపబడ్డా చాలు. అబ్రహాం ఏమంటాడు? ప్రభా, ఆ పట్టణంలో ఒక 70 మంది ఉన్నా కానీ నీతిమంతులు ఉన్న యెడల అగ్ని గంధకాలు ఆపమంటాడు. 50 మంది ఉన్నా కానీ ఆపమంటాడు. కానీ 3 రక్షణలోకి వస్తారు. కాబట్టి ఈ క్రైస్తవాత్మ జీవితంలో మనము ఆశీర్వాదాలు రావాలంటే దయచేసి మీ ఉపవాసం చేయండి. ఎందుకంటే నినివే పట్టణస్థులు యోనా ప్రకటన విని ఏమైంది? అగ్నిగంధకాలు ఆగిపోయినాయి. వాళ్ళు రాజులు, అధికారులు, ఉన్నతాధికారులు అందరూ, జంతువులు 3 రోజులు నీళ్ళేవు, అన్నం లేవు. అక్కడ ఏమైపోయింది? అగ్నిగంధకాలు, వర్షం కురుసుడు ఆగిపోయింది. ఇప్పుడు మిజైల్ ఇవ్వండి, మిజైల్ ఎలా వస్తుంది? ఒక్కొక్క మిజైల్ అంటే భయంకరమైన మిజైల్స్, బాంబుల వర్షమే కురుస్తున్నాయి ఒక్కొక్క దేశం మీద. ఇస్రాయేల్ రాజధాని పైన కూడా వీళ్ళు వేస్తున్నారు. మరి ఏం చేద్దాం? ఈ క్రైస్తవ మిత్రులు మనం యుద్ధం ఆగలే ప్రభు అని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఒక ఫ్లైట్ పడిపోయింది అనుకోండి, దానికి రీసెర్చ్ చేస్తారు ఏ విధంగా పడిపోయిందని. ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఏ విధంగా అయిందో రీసెర్చ్ చేస్తారు. మరి ఇప్పుడు ఈ ప్రపంచ యుద్ధం జరుగుతుందంటే కారణం, ప్రతి ఒక్క వ్యక్తి తన వ్యక్తిగత జీవితంలో దాదాపు 2 గంటల 40 నిమిషాలు ప్రార్థన లేకపోవడమే అయి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో అక్కడ దేవదూతలు తోడుగా ఉంటాయి, దేవుడు తోడుగా ఉంటాడు. ఎక్కడైతే ప్రార్థన లేదో, మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో పడిపోతారో అక్కడ సాధారణ దుష్టుడు, అపవాది అధికారం ఉంటాడు. సొదొమ గొమొర్రా ఎలా ఉంది? అక్కడ ఎటు చూసిన వ్యాపారంలో మోసాలు, కమిషన్లు, అధిక రేటులు, భయంకరమైన పాపం పెరిగిపోతే అక్కడ దేవుడు అగ్నిగంధాలు కురిపించేసాడు. మరి ఇప్పుడు అక్కడ ప్రార్థన లేకపోవడమా? మరి ఇక్కడ ఏంటి కారణం? ఎందుకంటే ప్రపంచంలో అసలు ఎప్పుడు జరగలే అలాంటి భయంకరమైన యుద్ధం జరుగుతుంది. చిన్నపిల్లలు, యవనస్తులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. సో మరి మీ కుటుంబ క్షేమం కోసం, సంఘక్షేమం కోసం, రాష్ట్ర క్షేమం కోసం, దేశ క్షేమం కోసం ప్రార్థన చేసుకుంటూ ప్రపంచ క్షేమం కోసం కూడా ప్రార్థన చేద్దాం. పశ్చిమ ఆసియా మొత్తం రక్తం చేత శపించబడుతుంది. రక్తం ఎట్లా కాలువలు కారుతుంది. ఎందుకంటే ఆ చిన్న దేశాలు, ఇండియాలో ఒక రాష్ట్రం అంతా ఒక దేశం ఉంటుంది, కానీ టవర్లు ఎక్కువ ఉంటాయి. ఒక టవర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక మిజైల్ వేస్తే ఆ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కొలాప్స్ అయిపోయి సిలిండర్లు వెళ్ళిపోతున్నాయి. అందులో ఉన్న ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్ఫార్మర్లు, దాంతో బిల్డింగ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది, నిప్పు చేత అయిపోతుంది. కాబట్టి మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రభావి జరగకూడదు అని మనం ప్రార్థన చేద్దాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఇఫ్ యూ ప్రే ఫర్ అదర్స్, గాడ్ విల్ give double blessing to you, your home and your family members. Okay, God bless you, have a nice day.